మనము వాక్యాంశం ఏంటంటే వాక్యము అనే ఆత్మ ఖడ్గము. వాక్యము అనే ఆత్మ ఖడ్గము, దీని గురించి మనం విందామండి. ముందుగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మరియు రక్షణ అను శిరస్త్రాణము దేవుని వాక్యము అన్న ఆత్మ ఖడ్గము ధరించుకొనండి. ఇక్కడ రెండు ఆయుధాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే రక్షణ అనే శిరస్త్రాణం అంటే హెల్మెట్, సాల్వేషన్ ఆఫ్ హెల్మెట్ అంటారు కదా, అది హెల్మెట్. అలాగే దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గము ధరించుకొనండి. ఇది యాక్చువల్గా పౌలు సర్వాంగ కవచం గురించి చెప్తున్నాడు. సర్వాంగ కవచం కనుక మీరు ధరించుకుంటే మీరు ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల నుంచి, దురాత్మ సమూహాల నుంచి మీరు ఆపద్దినమునందు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎదిరించడానికి, మీరు శక్తివంతులుగా నిలబడడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని చెబుతూ ఈ యొక్క మాటలు మనకు రాశాడండి. ఇందులో ప్రాముఖ్యంగా కొన్ని కవచాలు ఉన్నాయి. ఏంటంటే నడుముకు సత్యము అని దట్టి కట్టుకోండి, నీతి అని మైమరువు తొడుక్కోండి, పాదాలకు సమాధాన సువార్త వల్ల సిద్ధ మనస్సు అని జోడు తొడుగుకొని నిలవబడండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోండి, దాంతో మీరు దుష్టుని అగ్ని బాణాలు ఆర్పటానికి శక్తివంతులవుతారు అని లాస్ట్ వచనముగా రక్షణాను శిరస్త్రాణము దేవుని వాక్యమున్న ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. ఈ సర్వాంగ కవచము ఎందుకు అంటే ఆపద్దినమునందు, అంటే మీరు ట్రబుల్స్లోకి వెళ్తున్నా, శోధనల్లోకి వెళ్తున్నా, పరీక్షల్లోకి వెళ్తున్నా మీరు నిలబడడానికి ఈ కవచము అనేది మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అని పౌలు ఇక్కడ ఆ ఒక్క మాటలను రాస్తున్నాడండి. సాధారణంగా మరి ముందు మనము రక్షణ అనే శిరస్త్రాణం గురించి ధ్యానిద్దాము. ఆ తర్వాత వాక్యం అనే ఆత్మ ఖడ్గం గురించి మాట్లాడుకుందాము. శిరస్త్రాణము, హెల్మెట్ అనేది మన యొక్క తలను కాపాడుకునేటువంటి ఒక ప్రొటెక్షన్ అన్నమాట. బైక్లో వెళ్తున్నప్పుడు మనము ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి అని పోలీసులు చాలా ఖండితంగా చెప్తారు. మీరు ఆ బోర్డ్స్ చూస్తే కనుక, సైన్ బోర్డ్స్ చూస్తున్నప్పుడు బయటికి వెళ్తే హెల్మెట్ లేకుండా మీరు డ్రైవింగ్ చేయడం ప్రమాదము అని రాస్తారు బయట. ఎందుకు? ఒక మనిషికి తన యొక్క శిరస్సు అనేది, తన యొక్క దేహానికి శిరస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఎంతో సున్నితమైనది. మన యొక్క ఈ మెదడు అనేది, ఈ యొక్క తల పుర్రె, ఇది కనుక పగిలిపోయిందంటే, ఇది కనుక దీనికి ఏదైనా దెబ్బ తగిలిందంటే ఇమీడియట్లీగా మనం అక్కడికక్కడే మరణించేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి మరి పోలీసులు కానీ, గవర్నమెంట్ కానీ అందరూ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే మీ యొక్క హెల్మెట్ని మీరు ఖచ్చితంగా ధరించాలి బయటికి వెళ్తున్నప్పుడు. అది మీరు ధరిస్తే చాలా ప్రమాదాల నుంచి మీరు సేఫ్గా బయటపడతారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ మీకు అవ్వచ్చేమో, కానీ మీ యొక్క తలని మాత్రము మీరు కాపాడుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి కొన్ని రూల్స్ వాళ్ళు చెప్తారు. అవునా అండి? అలాగా ఇక్కడ ఏ హెల్మెట్ ధరించుకోమంటున్నాడంటే మన యొక్క స్పిరిచువల్ వరల్డ్లో రక్షణ అనే శిరస్త్రాణాన్ని మీరు ధరించుకోండి, సాల్వేషన్ని మీరు ధరించుకోండి. ఈ సాల్వేషన్ ఎవరి ద్వారా మనకు వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల. రక్షణ ఎవరి ద్వారా వచ్చిందంటే ఒక విశ్వాసికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగము ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తధారల వలన మనందరము కూడా విమోచించబడి, విడిపించబడి, మన పాపాల నుంచి, మన శాపముల నుంచి, మనము ఆ నరక శక్తుల నుంచి మనం విడిపించబడి మనం రక్షింపబడ్డాం. ఈరోజు మనందరము కూడా రక్షింపబడిన వారము. అయితే ఈ రక్షణ అనే దానిపైన నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చాలామంది రక్షించబడతారు కానీ రక్షణ మీద విశ్వాసం ఉండదు ఎంతోమందికి. వాళ్ళు ఇంకా
కొన్ని కొన్ని విషయాలను బట్టి అవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నువ్వు రక్షించబడ్డావు అని నీకు తెలిసినా సరే, ఆ ఐడెంటిటీ నీకు ఉన్నా సరే, కొన్నిసార్లు మీరు ఎట్లా ఆలోచిస్తారంటే చిన్న చిన్న విషయాలకి భయపడిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకి మరి సందేహపడతారు, చిన్న చిన్న విషయాలకి మరి నిరాశలోనికి, కృంగుదలలోనికి వెళ్ళిపోతారు. అందుకనే నీ రక్షణ మీద నీకు విశ్వాసం ఉండాలి. నేను రక్షించబడిన స్త్రీని, నేను రక్షించబడినటువంటి పురుషుడిని, ఇప్పుడు క్రీస్తు నన్ను రక్షించుకున్నాడు, నాలో ఆయన యొక్క రక్తము ప్రవహిస్తుంది, నాలో ఆయన యొక్క శ్వాస ఉన్నది, నాలో ఆయన యొక్క DNA ఉంది అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన నీలో ఎక్కువగా నాటుకుంటుందో, అప్పుడు నీవు నీ యొక్క రక్షణని దినదినము నువ్వు ఆనందిస్తావు. అందుకనే దావీదు అంటాడు, నీ యొక్క రక్షణ ఆనందాన్ని తిరిగి మరలా నువ్వు నాకు దయచేయి అంటాడు. కొన్నిసార్లు మన రక్షణ ద్వారా వస్తున్నటువంటి ఆనందాన్ని మనము మన యొక్క అవిశ్వాసం ద్వారా, మన సందేహాల ద్వారా, మన భయాల ద్వారా మనం పోగొట్టుకుంటాం. నిజంగా రక్షించబడ్డావు అనేటువంటి అవగాహన నీలో ఉంటే, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అవగాహన నీతో ఉంటే, నువ్వు చిన్న చిన్న విషయాలకి భయపడవలసినటువంటి ఆవశ్యకత ఏది ఉండదు. శిరస్త్రాణము అని ఎందుకు, ఆ హెల్మెట్ ఎందుకు చెప్పాడంటే, మన మైండ్ అనేది ఒక ఏమంటారండి, ఒక గేమ్ లాంటిదండి. అదొక యుద్ధ రంగం అండి, యుద్ధ రంగంలో కనుక మీరు వెళ్తే ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు అక్కడ జరుగుతాయి ఆ బ్యాటిల్ ఫీల్డ్లో. సో ఈ మైండ్ని ఉపయోగించి, మీ ఆలోచనలను ఉపయోగించి, మీ యొక్క తలంపులను ఉపయోగించి అపవాది మిమ్మల్ని చాలా రకాలుగా భయాందోళనలోనికి తీసుకెళ్ళిపోతాడు. అవునా అండి? ఒక చిన్న ఆలోచన మీకు వస్తుంది, మీరు ఒంటరిగా కూర్చుంటారు, ఇంట్లో ఎవరు ఉండరు, లేకపోతే మీరు ఆఫీస్లో మీరు పని చేసుకుంటూ ఉంటారు, సడన్గా మీలో ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, ఇప్పుడు నాకు మరణం వస్తే ఏం చేయాలి, ఇప్పుడు మరి నా పిల్లలకి ఏదన్నా అయితే ఏంటి, నా పరిస్థితి ఏంటి, మరి నా కుమారుడికి ఏదన్నా జరుగుతుందేమో, ఇలా ఒక చిన్న భయము, ఒక చిన్న ఆలోచన, రేపు మరి అప్పుల వాళ్ళు వస్తారేమో, లేకపోతే నేను ఈ నెల నాకు ఇంకా జీతం రాలేదు కాబట్టి రేపు మరి ఆ బకాయిలు కట్టుకోవాలి, ఏం చెయ్యాలి ఇప్పుడు నేను, ఆ ఒక్క చిన్న ఆలోచన చాలు, మీరు ఏ పనిలో ఉన్నారో ఆ పని అంతా పాడు చేసేస్తుంది అది. అవునా అండి? ఆ ఒక్క ఆలోచన, ఒకే ఒక్క ఆలోచన, ఆ ఒక్క భయము, ఆ సందేహము. కొన్నిసార్లు మీరు దేవుని వాక్యం చదువుతూ ఉంటారు, దేవుని వాక్యం వింటూ ఉంటారు, అయినా సరే ఆ వాక్యము అనేది మీ హృదయ అంతరంగాల్లోనికి వెళ్ళదన్నమాట. వెళ్ళనప్పుడు ఏమవుతుందంటే, మీరు విన్న వాక్యం మీదే మీకు అనుమానం వస్తుంది. మీరు ఏ వాక్యం అయితే వింటుంటారో, ఏ వాగ్దానాలు అయితే మీరు తీసుకుంటారో దాని మీదే మీకు అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి, ఈ వాగ్దానము నాకు వచ్చింది కానీ ఎందుకు నెరవేరట్లేదు, కానీ ఎందుకు ఇది అవ్వట్లేదు అని చెప్పి మీకు ఒకలాంటి అనుమానము, ఒకలాంటి డిప్రెషను వచ్చేసి, మీరు ఆ ఒక పనిలో, లేకపోతే మీరు కూర్చున్నటువంటి స్థలంలో మీ చుట్టూ ఎంతమంది ఉన్నా, మీ చుట్టూ ఎంతమంది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ తోబుట్టువులు ఉండొచ్చు, ఎంతోమంది మీతో ఉండొచ్చు, కానీ మీరు మాత్రము లోన్లీగా ఫీల్ అవుతుంటారు. మీరు మాత్రము చాలా ఒత్తిడితో సతమతం అయిపోతుంటారు. ఇప్పుడు సడన్గా మీకు ఒక వార్త తెలుస్తుంది, ఎక్కడో ఊరిలో మీ వాళ్ళకి బాగాలేదు, ఎక్కడో మీ వాళ్ళకి ఏదో జరిగింది అని మీరు వింటారు, ఒక చిన్న వార్త వింటారు. మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత గలిబిలిగా ఉంటుంది, ఎంత కలవరంగా ఉంటుంది. అయ్యో నేను అక్కడ లేను, అయ్యో నా వాళ్ళకి ఏమైపోతుందో, నా ఒక రక్త సంబంధికులకి ఏమైపోతుందో అని చెప్పి ఒకలాంటి ఆందోళన, ఒకలాంటి టెన్షను. అవునండి? సో ఇవన్నీ కూడా ఎక్కడొస్తాయంటే మీ యొక్క మైండ్లో నుంచి వస్తాయి, మీ యొక్క మెదడులో నుండి వస్తాయి. అందుకనే మన మైండ్ అంట ఒక బ్యాటిల్ ఫీల్డ్ అంట. ఈ మైండ్లో మనము ప్రతిరోజు కూడా యుద్ధాలు చేస్తూనే ఉంటాం. మన ఆలోచనల ద్వారా, మనలో నుండి వచ్చేటువంటి ఆలోచనల ద్వారా మనము యుద్ధం జరిగిస్తూనే ఉంటాం. ఆ యుద్ధానికి అంతం అనేది ఉండదు.
అవునండి. ఆ యుద్ధానికి అంతం అనేది ఉండదు. మీరు ఉదయం లేచినప్పుడుతోనే ఒక ఆలోచన మీలో వచ్చేస్తుంది. ఇంకా మంచం కూడా దిగరు. లేవడంతోనే, కళ్ళు తెరవడంతోనే ఒక ఆలోచన మీలో మరి తిరుగుతూ ఉంటుంది. ఆ ఆలోచన స్టార్ట్ అయ్యి మళ్ళీ అది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే మళ్ళీ మీరు నిద్రలోకి వెళ్ళాకే ఎండ్ అవుతుంది. అంతగా మరి మన మైండ్ మనతో యుద్ధం చేస్తుందంట. అందుకనే పౌలు అంటున్నాడు, రక్షణ అనే శిరస్త్రాణాన్ని నువ్వు ధరించుకో. అప్పుడు నువ్వు భయపడవు, అప్పుడు నువ్వు సందేహపడవు, అప్పుడు నువ్వు అవిశ్వాసానికి చోటివ్వవు, అప్పుడు నువ్వు రేపు నా పరిస్థితి ఏంటి అనేటువంటి చింత నీలోకి రాదు, అప్పుడు నువ్వు మరణం గురించి భయపడవు, అప్పుడు నువ్వు నా పిల్లలకి ఏమవుతుందో, నా భార్యకి ఏమవుతుందో, నా భర్తకి ఏమవుతుందో, నా వాళ్ళకి ఏమైపోతుందో అనేటువంటి చింత నీలోనికి రాదు. సడన్గా వచ్చేటువంటి ఆ మరణపు భయాలు, సడన్గా వచ్చేటువంటి ఆ చెడు వార్తల ద్వారా కలిగేటువంటి భయాలు, ఇవన్నిటి నుంచి నేను నీకు శాంతినిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అనేటువంటి భరోసా ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరి ఇప్పుడు తెలియచేస్తున్నారు. అర్థమవుతుందండి? కాబట్టి మీ మైండ్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి, చూద్దాము. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకొంచున్నాను. ఆమేన్. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు కాపాడగలనని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు నీలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు అనేటువంటి అవగాహన ఇప్పటి వరకు నేను చెప్పా కదా. క్రీస్తు నాతో ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది. ఇప్పుడు ఒక బ్రదర్ కూడా పాట పాడారు, పుష్పరాజు గారు, నీ సన్నిధి నాకుంటే నేను దేన్నైనా సరే సాధించగలుగుతాను, ఎలాంటిదైనా నేను చేయగలుగుతాను, ఏ ఒక్క ఆపద నాకు రాదు, ఏ హాని నాకు రాదు, నీ సన్నిధి నాకు చాలు అని ఆయన పాడాడు. సో ఆయన మీతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మీకు ఉంటే మీరు సిగ్గుపరచబడరంట. మీరు ఏదైతే మీకు దేవుడు అప్పగించాడో దానిని మీరు ఫినిష్ చేసేస్తారు. మీ పిలుపుని, మీ యొక్క ప్రణాళికను, దేవుడు మీ పట్ల ఏదైతే ప్రణాళికలు కలిగి ఉన్నారో ఆ ప్రణాళికల్ని ఎప్పుడూ కూడా మీరు ఎలా అనుకుంటారంటే, ఎలా ఆలోచిస్తారంటే, నేను ఏ విధంగా దేవుడు నాపై పెట్టినటువంటి ప్రణాళికను సంపూర్తి చెయ్యాలి, ఆయన ఆలోచనలను నేను ఎప్పుడు ఏ విధంగా నేను ఫినిష్ చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీలో వస్తుందండి. అదే భారము మీలో తిరుగుతూ ఉంటుంది. ఈ బయట జరుగుతున్నటువంటి ఈ శారీరకపరమైనటువంటి ఈ భయాలు, ఈ స్ట్రెస్, ఇవన్నీ మీలో ఏలుబడి చేయవు. ఎందుకంటే మీరు ఎవరిపైన ఆధారపడి ఉన్నారంటే, మీరు ఎవరితో మీ యొక్క సంబంధం పెనవేయబడి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్ననో వాణిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేయుచున్నాను, ఎందుకంటే అతడు నా యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనము ఎవరి యందు విశ్వాసం కలిగి ఉండాలంటే మన శరీరం మీద కాదు, మన యొక్క బంధువుల మీద కాదు, మన చుట్టుపక్కల వాళ్ళ మీద కాదు, మన భరోసా, మన విశ్వాసం ఎవరి మీద అంటే దేవుడి మీద, ఆయన మీద మనం ఆధారపడాలి. మీరు ఎప్పుడూ కూడా శారీరకంగా ఆలోచించటము అనేది కట్ చేయండి. శారీరకంగా ఆలోచించడము మీకు మంచిది కాదు. మీరు ఎప్పుడైతే శారీరకంగా ఆలోచిస్తారో మీరు అంతరంగంలో ఎప్పటికీ ఎదగలేరు. మీలో కొంతమంది నేను స్పిరిచువల్ గ్రోత్ కావాలి అని మీరు అడుగుతున్నారు. మీరు స్పిరిచువల్ గ్రోత్ కావాలి అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే శారీరకంగా ఆలోచించడం ఆపేసేయండి. శారీరకమైనటువంటి మనస్సు ఆత్మని ఆర్పివేస్తుంది, ఆత్మలో ఎదగనివ్వకుండా ఆపేస్తుంది. శారీరకమైనటువంటి ఆలోచనలు దేవుని యొక్క నీతిని నెరవేర్చలేవు. శారీరకంగా మనం చేసేటువంటి ప్రతి క్రియ
ప్రతి ఆలోచన, ప్రతి నిరుత్సాహము అది మనల్ని ఆత్మలో కృంగదీసేస్తుంది. కనుక మీరు ఎప్పుడూ కూడా శారీరకంగా మీరు ఒక దోషారోపణతో ఉండడము అనేది మంచిది కాదు. అపవాది మీకు చెప్తాడు, నువ్వు దోషివి అంటాడు. కానీ మీరు ఎట్లాగా ఉండాలంటే, నేను దోషిని కాదు, నేను నిర్దోషిని, ప్రభువు నన్ను విడిపించాడు, ప్రభువు నన్ను రక్తంతో కొన్నాడు, నేను ఇప్పుడు నిర్దోషిని, నేను నిష్కలంకంగా ఉన్నాను, నేను పవిత్రపరచబడ్డాను, ఇప్పుడు నాలో అపవిత్రత లేదు, ఇప్పుడు నాలో పాపం లేదు, నేను క్రీస్తు ఒకటి అని ఏ రోజైతే మీరు విశ్వాసంతో గట్టిగా చెప్తారో ఆ రోజు మీరు అంతరంగంలో ఎదగడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. మీరు అంతరంగంలో ఎదుగుతున్నప్పుడు మీరు శారీరకంగా ఉన్న వ్యక్తిగా ఇంకా ఉండలేరు. హల్లెలూయా. శారీరకంగా ఆలోచించడం ఆపేసేయండి. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈ చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ మీ లైఫ్లో ఒక మేఘం వలె, ఒక మబ్బు వలె వస్తాయి, పోతాయి, వెళ్ళిపోతాయి. అవి ఎక్కువ రోజులు మీ జీవితంలో ఉండవు. కానీ నిత్య జీవానికి మిమ్మల్ని తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? మీ అంతరంగంలో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీ అంతరంగ పురుషుడి కోసం మీరు ఏదైతే చేస్తున్నారో అది మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది. కనుక మీరు మీ అంతరంగ పురుషుడిని అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు ప్రయాసపడాలి, ఎప్పటికప్పుడు మారు మనసు పొందాలి. ఒకసారి మారు మనసు పొందటం కాదు, ప్రతిదినము మారు మనసు పొందండి. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ప్రతిదినము ఒక నూతన మనస్సు మనలో రావాలి. ప్రతిదినము మనం రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడు మీ ఆలోచనలను మీరు సిలువ వేసుకోవాలన్నమాట. నా ఆలోచనలను నేను సిలువ వేసి చెరపట్టి నేను నీ దగ్గరికి తీసుకొస్తున్నాను అంటాడు పౌలు. అవన్నీ కూడా మీరు దాన్ని చెరపట్టి సిలువ దగ్గరికి తీసుకొచ్చి సిలువ వేయండి వాటిని. నాకు ఈ ఆలోచన రానివద్దు ప్రభువా, నాకు ఈ ఆలోచన కాదు, నేను అంతరంగంలో ఎదగాలి, నాకు ఈ శారీరకమైన మనస్సు నా నుండి దూరం చేయి, క్రీస్తులో నేను బలపడాలి అని మీరు అనుకున్నప్పుడు, ఆ రక్షణను మీరు హెల్మెట్గా చేసుకున్నప్పుడు మీ యొక్క మైండ్లో దేవుడి యొక్క ఆ మాటను, దేవుని యొక్క విశ్వాసాన్ని మీలో కనుక కొనసాగిస్తే మీకు ఆ ఆలోచనలు మీ పైన ఏలుబడి చేయవు. నెక్స్ట్, వాక్యము అనేటువంటి ఖడ్గము. ఈ వాక్యం అనేటువంటి ఖడ్గము ఎవరి దగ్గర అయితే ఉండదో వాళ్ళు చాలా ఈజీగా అపవాది చేతుల్లో చిక్కుకుపోయేటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మరి మన తెలుగు వాళ్ళు సేవకుల కన్నా కూడా వాక్యము ధారాళంగా చెప్పగలరు. నేను అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసా. ఇప్పుడు నేనైనా కానీ వాక్యము మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా నేను పర్ఫెక్ట్గా 100కి 100% ఆ వాక్యాన్ని నేను ఒక్కొక్కసారి మిస్ అవుతుంటా, చెప్పలేను. బట్ కొంతమంది ఉంటారండి తెలుగులో, అందరిని నేను చెప్పట్లేదు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇలా మాలాగా సేవ చేసేవారి కన్నా కూడా చాలా బాగా వాక్యాన్ని చెప్తారు. అక్కడ ఎలాగుందో బైబిల్లో అలాగ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ నోట్లో వస్తుంది మాట. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఇంత బాగా పర్ఫెక్ట్గా వాక్యం మాట్లాడుతున్నారు అని. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటో తెలుసా? వాళ్ళు వాక్యం చెప్తారు కానీ ఆ వాక్యం వాళ్ళలో పనిచేయదు. ఇప్పుడు నాకు వాక్యం నేను పర్ఫెక్ట్గా చెప్పకపోయినా ఆ వాక్యంలో ఉన్న ఎసెన్స్ నాలోకి వెళ్ళిపోయింది, అది నాలో పనిచేస్తుంది. నేను ఎప్పుడైతే కష్టంలో ఉంటానో, బాధలో ఉంటానో ఆ వాక్యము నన్ను ఆదుకుంటుంది, ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. కానీ కొంతమంది వాక్యం చదువుతారు అంతే, అక్షరం అంట మనల్ని చంపుతుందంట, కానీ ఆత్మ మిమ్మల్ని బ్రతికిస్తుంది అని వాక్యం రాయబడింది. చాలామందికి అక్షర జ్ఞానం ఉంది, అక్షర జ్ఞానము మిమ్మల్ని చంపుతుందంట, అది మిమ్మల్ని శారీరకంగా మిమ్మల్ని బాధపడేలాగా, శారీరకంగా మీరు ఆలోచనలోకి వెళ్ళిపోయేలాగా మీకు చేస్తుంది. కానీ మీరు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మ సహాయాన్ని మీరు తీసుకుంటున్నప్పుడు మీరు శారీరకంగానూ బలపడతారు, ఆత్మలో కూడా బలపడతారు. అందుకనే పరిశుద్ధాత్మ సహాయము మనకు చాలా అవసరము. వాక్యము అనేటువంటి ఖడ్గం అంట, వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని నువ్వు ధరించు అని అంటున్నాడు పౌలు. ఈ యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గము ఏం చేస్తుందంటే, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, శత్రువు చెప్పేటువంటి అబద్ధాల నుంచి, దాడుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీ దగ్గరకు వచ్చి అపవాది చెప్తాడు, నువ్వు పాపం చేసావు కాబట్టి నీవు మరి ఉపవాసం ఉండటానికి అర్హత లేదు,
నువ్వు పాపం చేశావు కాబట్టి నువ్వు ఈరోజు మందిరానికి వెళ్ళి మందిరంలో పనిచేయటానికి నీకు అర్హత లేదు. మందిరంలో నువ్వు ఏ ఒక్క ఇవి కూడా నువ్వు పరికరాలు కూడా నువ్వు ముట్టడానికి నీకు అధికారం లేదు అని చెప్తాడు. మరి ఇంకొక మాట ఏమంటాడంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి నువ్వు ఎవరి కోసం ప్రార్థన చెయ్యొద్దు, నువ్వు ఎవరి కోసము మరి విజ్ఞాపన చెయ్యొద్దు. నీకు ఈరోజు నీ యొక్క పాపాన్ని బట్టి ఈరోజు నువ్వు దోషిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు. నువ్వు ఉపవాసం ఉన్నా వేస్టే, నువ్వు అన్య భాషలు మాట్లాడినా వేస్టే. ఎందుకంటే నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఈ పాపంలో ఉన్నావు కదా, కాబట్టి నువ్వు అన్య భాషలు మాట్లాడినా పనికిరావు అని మిమ్మల్ని రకరకాల అబద్ధాలు చెప్పి రకరకాల మోసాలు చేసి మిమ్మల్ని భయపెడతాడు అపవాది. మీరు ఎప్పుడైతే వాక్యము మీలో పనిచేయదో, ఆత్మ ఖడ్గం మీలో ఉండదో, అపవాది చెప్పేటువంటి ప్రతి అబద్ధానికి మీరు లొంగిపోతారు, ప్రతి అబద్ధానికి మీరు లోబడిపోతారు. అర్థమవుతుందండి? ఖడ్గం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ ఖడ్గాన్ని వాడేటువంటి అవకాశము ఆత్మదేవుడు మనకిస్తాడు. ఖడ్గమే నీ దగ్గర లేకపోతే అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలాగ వాడిని ఎదుర్కొంటావు? హల్లెలూయా. ఖడ్గము నీలో ఉండాలి, ఖడ్గము అనేటువంటి ఆ వాక్యము నీలో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి సాతానుడు వచ్చే చెప్తాడు, నువ్వు ఇక్కడి నుంచి దూకే, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. అంత ఆకలేస్తున్నప్పుడు ఆ ఆకలిని చంపుకోవడం ఎందుకు, రాళ్ళను రొట్టెగా చేసుకుని తినేసేయి, నీ ఆకలి తీరుతుంది కదా, నువ్వు రాళ్ళను రొట్టెగా చేయగలిగిన దేవుడివి కదా, నువ్వు తినేయి అని చెప్తాడు. నువ్వు ఈ లోకమంతా నేను అధికారిగా చేయాలంటే నువ్వు నా కాళ్ళ మీద పడి మొక్కు, నువ్వు నాకు నువ్వు శరణు అని చెప్పు, నేను నీకు ఈ లోకమంతా ఇచ్చేస్తాను అని అన్నప్పుడు ప్రభు మౌనంగా ఉన్నారు. అక్కడ ఆయన ఏమని చెప్పారు? వాక్యాన్ని అక్కడ చెప్పారు అధికారంతో. మనుష్యుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. నేను నా తండ్రి అయిన దేవునికే మొక్కుతాను, నేను నీకు మొక్కను అని చెప్పాడు. నీ దేవుని నువ్వు శోధించద్దు అని చెప్పాడు. ప్రతి మాట కూడా వాక్యమేనండి. ఇలా రాయబడి ఉంది, ఈ విధంగా రాయబడి ఉంది అని ఆయన ముందు చెబుతూ అపవాదికి జ్ఞాపకం చేస్తున్నారు, అపవాదిని గద్దిస్తున్నారు ఆ వాక్యంతో. మరి పేతురు కూడా అంటాడు, ప్రభువా ఈ యొక్క సిలువ త్యాగము నీకు దూరమవ్వునుగాక అని అంటాడు. అంటే పేతురుని యేసుక్రీస్తు ప్రభు వారు గద్దిస్తారు, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు నా వెనక్కి పో, నువ్వు ఈ మాట నువ్వు అనటానికి నీకు అధికారం లేదు, ఇది నా తండ్రి చిత్తంలో జరుగుతుంది అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. సో అపవాది మీ తలంపులలోకి వచ్చి, మీ ఆలోచనల్లోకి వచ్చి మిమ్మల్ని దోషిగా మిమ్మల్ని నిరూపిస్తున్నప్పుడు, దోషిగా మిమ్మల్ని ప్రూవ్ చేస్తున్నప్పుడు మీరు చాలాసార్లు అవును నేను దోషినే, అవును నేను పాపినే, అవును నేను మట్టినే, అవును నేను పురుగునే అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఎప్పటికీ ఆత్మలో ఎదగలేరండి. అర్థమవుతుందా? చాలా సంవత్సరాలు నేను కూడా ఇలాంటి మనస్తత్వంతోనే ఉన్నాను, నేను కూడా ఇట్లాగే ఉన్నానండి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నామో, పరిశుద్ధాత్మలో మరి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సత్యాన్ని, ఒక్కొక్క మర్మాన్ని ఇప్పుడు మాకు రివీల్ చేస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు నీలోకి వస్తాడో, క్రీస్తుతో నువ్వు నింపబడ్డావో, అప్పుడే నువ్వు పవిత్రంగా నువ్వు మారావు. నీలో ఏ పాపము ఇక ఏలుబడి చేయదు, ఏ శాపము నీలో ఉండదు. ఇక క్రీస్తు నా శిరస్సుగా ఉన్నాడు అని అంటే, మరి క్రీస్తు నీ శిరస్సుగా ఉన్నాడంటే నీ యొక్క శరీరము అపవాదిది ఎలా అవుతుంది? ఇప్పుడు శిరస్సు నాదండి, నా శరీరము మీది, లేకపోతే నా భర్తది, లేకపోతే నా కుమార్తెది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. శిరస్సు నాది అంటే శరీరం కూడా నాదే. మరి శిరస్సు క్రీస్తు అని అంటే ఆ శరీరం కూడా క్రీస్తయ్యే ఉన్నాడు కదా. ఇప్పుడు మీ శిరస్సు క్రీస్తుగా ఉన్నప్పుడు మీ శరీరం కూడా క్రీస్తు మీలో ఉన్నాడు కాబట్టి, ఆయన మీతో నివసిస్తున్నాడు కాబట్టి, ఇక పాపమునకు దోషమునకు మీలో అధికారం లేదు.
ఆయన మీతో నివసిస్తున్నాడు, ఆయన మీతోనే ఉన్నాడు. కాబట్టి మీరు ఆత్మానుసారంగా నడవాల్సిందే కానీ శరీరానుసారంగా నడవటానికి మీకు ఆవశ్యకత లేదు. అపవాది మీకు అలా చెప్తున్నప్పుడు, అపవాది మీతో యుద్ధం చేస్తున్నప్పుడు మీరు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని ఆ ఆత్మ ఖడ్గంతో ఎప్పటికప్పుడు మీరు యుద్ధం చేయాలి, ఫైట్ చేయాలి, గద్దించాలి, పోరాడాలి. మీరు మరలా ఆత్మలో నిలబడాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎలాగొస్తాయంటే దేవుడితో సహవాసం చేస్తూ ఉంటే, దేవునితో మీరు దినదినము మీరు నడుస్తూ ఉంటే మీరు స్లోగా ఆత్మానుసారంగా నడవడం ప్రారంభిస్తారు. శరీరాన్ని మర్చిపోతారు, శారీరక ఆలోచనలు వదిలేస్తారు. మీరు శరీరానుసారుల మధ్యలో ఎక్కువగా జీవిస్తే, శరీరానుసారుల మధ్యలో ఎక్కువగా ఉంటే మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ యొక్క క్రియలు అన్నీ కూడా శరీరానుసారంగానే వస్తాయి. మీరు కొంతమంది భక్తిహీనుల మధ్యలో కూర్చోండి, కొంతమంది అవిశ్వాసుల మధ్యలో కూర్చోండి, వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు. ఇంక ఇది అవ్వదు, ఇంక ఇది రాదు, ఇంక ఇది అయినట్టేలే, ఇంక చూద్దల్లే, ఇది అయినప్పుడు చూద్దల్లే అని అంటారు. అవునండి. వాళ్ళ మాటలు విని 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 మీరు కూడా 4వ రోజు 5వ రోజు చెప్తారు, అవును ఇది ఇంక రాదు, అతను అన్నాడు కదా ఆ రోజు, అతను చెప్పినట్టే అయ్యింది, ఇది ఇక రాదు, ఇది ఇంకా అవ్వదు, ఈ పని ఇంకా జరగదు, ఇక అయినప్పుడు చూద్దల్లే అనేటువంటి ఒక నిరాశకరమైనటువంటి మాట మీలో నుంచి వచ్చేస్తుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, అలా భక్తిహీనంగా, అలా శరీరానుసారంగా, అవిశ్వాసంగా ఎవరైతే మాట్లాడుతున్నారో అసలు వాళ్ళతో ఫెలోషిప్ అనేది కట్ చేసి పడేయండి. నేను మీకు అదొకటే చెప్తున్నా. చీడ పురుగుల్ని మీలో నుండి తొలగించండి. అది మీ బంధువు అవ్వచ్చు, మీ యొక్క ముఖ్య స్నేహితుడు కావచ్చు, మీ ఆప్తుడు అవ్వచ్చు, మీ సొంత రక్త సంబంధికులే అవ్వచ్చు. కట్ చేయండి అట్లాంటి వాళ్ళని. అవిశ్వాసంగా, భక్తిహీనంగా, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది ఇలా అవ్వదు, అలా అవ్వదు అని ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళతో హలో అంటే హలోలో ఉండండి అంతే. అట్లాంటి వాళ్ళకి దయచేసి ఆత్మీయ విషయాలు చెప్పటము, దేవుని సంగతులు వాళ్ళతో మాట్లాడుకోవడము చెప్పటం వల్ల అసలు ఉపయోగం లేదండి. అలాంటి వాళ్ళు మీ విశ్వాసాన్ని పాడు చేస్తారు, మిమ్మల్ని ఆత్మలో ఎదగనివ్వకుండా వెనక్కి లాగుతారు. సో అలాంటి వాళ్ళతో సహవాసం కాదు. మీరు ఎవరితో సహవాసం చేయాలంటే, ఎవరైతే ఆత్మానుసారంగా ఉంటారో అది ఒక్కరైనా చాలండి మీ జీవితంలో, మిమ్మల్ని వాళ్ళు పైకి లేపుతారు. అలాంటి వాళ్ళ సహవాసాన్ని కోరండి, దేవునితో సహవాసం చేయండి. మీరు ఆత్మానుసారంగా నడిచినప్పుడు ఆ యొక్క అపవాది యొక్క ప్రతి శోధనని కూడా మీరు జయించగలుగుతారు. ఇక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఆమేన్. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేశాడంటండి. దేవుడు మన నోటిని వాడిగల ఖడ్గంగా చేశాడు. ఆయన చేతి నీడలో మిమ్మల్ని దాచాడంట. మీరు దేవునికి మీ యొక్క నోటిని అప్పగిస్తే, ప్రభువా నేను నా నోరు తెరుస్తున్నాను, నువ్వు నా నోటిని నీ మాటలతో నింపు ప్రభువా అని అంటే, ప్రతి దినము ఆయన మాటలతో మీ నోటిని నింపుతాడండి. మీ యొక్క నోటిలో ఆయన మాటలు ఉంటే మీరు ఒక్క మాట మాట్లాడినా చాలండి, ఇతరుల యొక్క హృదయాల్లో ఒకలాంటి అభిషేకము, ఒకలాంటి ప్రోత్సాహము వస్తుంది. సో మీరు ఎప్పుడు ఎలాగుండాలంటే, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకి నా మాటల ద్వారా ప్రోత్సాహం కలగాలి, ఆదరణ కలగాలి, వారికి ఒక కొత్త అభిషేకం మరి నా మాటల ద్వారా లభించాలి, నా చేసే చిన్న ప్రార్థన వారి జీవితాల్లో ఒక మిరాకిల్ తీసుకురావాలి అనేటువంటి ఒక మంచి శక్తివంతమైనటువంటి ఆలోచనలతో మీరు నింపబడండి. ఎప్పుడు కూడా మరి ఆది సంఘస్థులు ఎలాగ ఆలోచించేవారంటే, ఒక్క క్షణము వారికి సమయం దొరికినా సరే ఏదో ఒక ఆత్మను కొరకు వాళ్ళు పోరాడుతూనే ఉండేవారండి. వారికి ఒక్క క్షణము తీరిక దొరికినా సరే ఒక్క ఆత్మ గురించి, ఒక సంఘం గురించి వాళ్ళు విలపిస్తూ ప్రార్థిస్తూ ఉండేవారు. అందుకనే పౌలు ఎఫెసీయుల్లో అంటాడు, అన్ని సమయాలలో అన్ని రకాల ప్రార్థనలను, విజ్ఞాపనలను చేస్తూ పట్టుదలతో ప్రార్థిస్తూ మెలకువగా ఉండండి అంటాడు. అన్ని రకాల ప్రార్థనలు చేయాలంట ప్రతి సమయమునందు.
మీరు ఎవరి గురించి మీకు ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళ గురించి చెయ్యండి. ఒకసారి భాషల్లో ప్రార్థన చేయండి, ఒకసారి మనసుతో ప్రార్థన చేయండి, ఒకసారి సంఘాల కోసం ప్రార్థన చేయండి, ఒకసారి మరి సేవకుల కోసం ప్రార్థన చేయండి. అలా మీకు ఏ ప్రేరేపణ వస్తే ఆ ప్రేరేపణ నిమిత్తము అన్ని రకములైనటువంటి ప్రార్థనలు మనము చెయ్యాలండి. అది ఎన్ని గంటలు ఎంతసేపు అని కాదు, కానీ మీరు 1 minute చేసినా లేకపోతే 5 minutes చేసినా సరే మీరు ఆ యొక్క ప్రార్థన అనేటువంటి మనస్సుతో మీరు కనుక కూర్చుంటే దేవుడు మీ నోటిని నింపుతూనే ఉంటాడు. హల్లెలూయా. సో నీ నోటిని ఆయన వాడిగల ఖడ్గంగా ఈరోజు చేయాలనుకుంటున్నాడు. మీ నోటి ద్వారా వచ్చేటువంటి మాటల ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలి, అనేక మందిని బ్లెస్ చేయాలి అని ఆశపడుతున్నారు. మీరు ఇంతకాలము మీరు ఏదైతే వాక్యం విని నేర్చుకున్నారో ఇంకా మీరు ఎలాగ మారాలంటే, నేనే ఇంకొంతమందిని స్పిరిచువల్గా బలపరిచేటువంటి ఒక ఖడ్గంగా నేను ఉండాలి, ఒక పాత్రగా నేను ఉండాలి, అలాగ నన్ను చేయి ప్రభువా అని మీరు అడగాలండి. ఎంతసేపు నేను ఇంకా ఏదైనా నేర్చుకుందామా, నేను ఇంకా ఏదైనా తెలుసుకుందామా అనేటువంటి కాదు, కానీ ఎలాగ మీరు అవ్వాలంటే, నా ద్వారా నువ్వు ఇంకొంతమందిని మార్చు ప్రభువా, నా ద్వారా మరి ఇంకొంతమంది ఆత్మలో ఎదగాలి ప్రభువా, ఆ విధంగా నువ్వు నన్ను మలుచు తండ్రి అని మీ ప్రార్థన యొక్క పద్ధతిని మార్చండి. హల్లెలూయా. మీ ప్రార్థన యొక్క పద్ధతిని మీరు మారిస్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని అనేకులకు పనికొచ్చు పాత్రగా రానున్న రోజుల్లో చేయబోతున్నాడు. హల్లెలూయా. సో ఆత్మ అనే ఖడ్గాన్ని మీరు ధరించండి. తద్వారా అపవాది యొక్క ప్రతి అగ్ని బాణాల నుంచి మీరు విడిపించబడతారు. ప్రతి దినము వాక్యాన్ని చదవండి. చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని అది ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క ఎసెన్స్ని దాన్ని మీరు స్వీకరించండి, దాన్ని మీరు భుజించండి. ఆ వాక్యంలోని ఎసెన్స్ మనలోకి వెళ్ళాలి. డబడబడబడబ చదివేయడం కాదు, కానీ ఒక చిన్న అధ్యాయం చదివినా, ఒక చిన్న మాట చదివినా అది మీకు ఏదైనా దాని ద్వారా మాట్లాడుతున్నాడు, దానిలో ఏదన్నా దాగి ఉందంటే దయచేసి అక్కడే ఆగిపోండి. కాసేపు ఆగి ఆలోచించి పరిశుద్ధాత్మ సహాయంతో దాంట్లో ఉన్నటువంటి ఆ ఎసెన్స్ని మీరు స్వీకరిస్తే, దాని గురించి కొంచెం స్టడీ చేస్తే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. దాని గురించి మీరు ఆ యొక్క వచనం ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో దాని నుండి మీరు ఒక జ్ఞానాన్ని మీరు పొందుకుంటారో, అది మీరు ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు, ఇతరులకి దాని గురించి చెప్తున్నప్పుడు దాని ద్వారా ఇంకొక వ్యక్తి స్పిరిచువల్గా బలపడతాడు. ఇదే మర్మము. అర్థమవుతుందండి? మీకు ఏదైతే పరిశుద్ధాత్మ నుండి వాక్యం వచ్చిందో, పరిశుద్ధాత్మ నుండి వాక్యంలో ఒక జ్ఞానం మీకు వచ్చిందో, దానిని మీరు ఇతరులతో పంచుకుంటున్నప్పుడు, ఇతరులకు దాన్ని షేర్ చేస్తున్నప్పుడు మీరు బలపడతారు, వాళ్ళ హృదయంలో కూడా క్రీస్తు జన్మిస్తాడు. ఇది ఒక గొప్ప సీక్రెట్. సో ప్రతి దినము కూడా బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని మీరు చదివి దాంట్లో నుండి ఒక జ్ఞానాన్ని సంపాదించండి, ఒక ప్రత్యక్షతను పొందుకోండి. అప్పుడు మీరు శారీరకంగా ఆలోచించరు, కానీ ఆత్మీయంగా ఆలోచిస్తారు. హల్లెలూయా. మరి ఈ సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ఈ 2 కవచాలు మరి ఈరోజు మనము ధ్యానించము. నేను మీకు అర్థమైంది అని నమ్ముచున్నాను. చాలా సింపుల్ వేలో నేను మీకు చెప్పాను, కష్టంగా కాకుండా. సో ఇది మళ్ళీ నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తానండి. ఒకవేళ మీకు ఎక్కడైనా మిస్ అయితే మీరు మళ్ళీ వినండి ఇంకొకసారి పూర్తిగా, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము, సందేశాన్ని ముగిస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నువ్వు చెప్తున్నావు, రక్షణ అనే శిరస్త్రాణమును, వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము నువ్వు ధరించుకో, అప్పుడు ఆపద్దినమందు మీరు అపవాదిని ఎదిరించడానికి శక్తివంతులుగా మారతారు అని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అవును ప్రభువా. మరి ఈరోజు ఎవరైతే భయములతో, సందేహాలతో, నిరుత్సాహంతో, మరి రేపటి జీవితం ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి అని కంగారులో, ఆందోళనలో ఉన్నవారిని ఇదిగో ప్రభువా నువ్వు స్వీకరించు. శారీరకమైనటువంటి మనస్సు, శారీరకమైనటువంటి ఆలోచనల నుంచి వారిని విడిపించు ప్రభువా. అంతరంగ పురుషుడిలో వర్ధిల్లుటకు, అంతరంగ పురుషుని యందు వారు దృష్టి పెట్టుటకు నువ్వే సహాయం చేయి. స్పిరిచువల్గా ఎవరైతే ఎదగాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, ఆత్మను నేను సంపాదించుకోవాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి ఈ రాత్రి
మరి వారి యొక్క హృదయ అంతరంగములను తెరచి ప్రభా మరి వారితో నీవు స్పష్టముగా మాట్లాడండి ప్రభా. నీ మల్లనైన స్వరము ద్వారా వారిని నువ్వు మాట్లాడి వారిని దర్శించమని, వారి ఆత్మీయ నేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి క్రీస్తు నీలో ఉన్నాడు అని నువ్వు చెప్తున్నావు తండ్రి. ప్రభా మరి నువ్వు మాలో ఉన్నావు, నువ్వు మాతో ఉన్నావు కాబట్టి అపవాది మా జీవితాలలో ఏ విధంగా కూడా పనిచేయటకు అధికారం నువ్వు ఇవ్వట్లేదు ప్రభా. తండ్రి మాపై ఉన్నటువంటి పాపమును శాపమును నువ్వు కొట్టివేశావు. ఇప్పుడు మేము రక్షింపబడిన వారము, ఇప్పుడు మేము స్వతంత్రులము, ఇప్పుడు మేము దాసులము కాదు, ఇప్పుడు మేము దాసి కుమారులము కుమార్తెలము కాదు తండ్రి. మరి మేము నీ యందు ఉన్నాం కాబట్టి నాన్న మరి మేము స్వతంత్రులుగా, వాగ్దాన పుత్రులుగా పుత్రికలుగా మేము ఉన్నాం ప్రభా. నీ సంపూర్ణ వారసత్వాన్ని మాకు దయచేయండి. రాత్రి మేము వారసులుగా మేము ఉండాలి ప్రభా. ఈ లోకంలో అనేక మందికి మేము జ్యోతుల వలె ప్రకాశించాలి ప్రభా. వాక్యాన్ని చేతపట్టుకొని మరి ఈ యొక్క లోకంలో జ్యోతుల వల్లే మేము ప్రకాశించుదముగాక యేసు నామంలో. ఒక మంచి సైన్యము వల్లే మేము ఉందుముగాక యేసు నామంలో. మరి ఈరోజు నేను అలాగ ఉంటాను అని తీర్మానం చేసుకుంటున్న వారందరినీ కూడా ప్రభా ఈ రాత్రి నువ్వే వెలిగించి వారిని జ్యోతుల వల్లే ప్రకాశింపచేయమని, నీ ఆత్మతో వారిని నింపి నానా అంతరంగమందు బలపడి నాయన మరి వారు ఒక మంచి క్రీస్తుని కలిగినటువంటి పురుషుడిగా స్త్రీగా వారిని చేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. వందనాలండి. మరలా బుధవారం జరిగే మీటింగ్లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.